కి ఎన్ని డేస్ తీసుకున్నారు? ఆర్ ఎల్స్ ఒక రోజులో రాసేసారా? వాట్? లేదు మేడం. ఈ సాంగ్ ఐడియా అయితే భాస్కర్ సార్ 2022లో చెప్పారనమాట. అంటే మామూలుగా జస్ట్ కూర్చున్నప్పుడు ఏదో కన్వర్జేషన్‌లో వచ్చింది. సో, దాని తర్వాత ఈ సాంగ్ ఇందులో పెట్టాలి. అంటే నార్మల్ సాంగ్ అయితే కాదు ఇది. ఒక ఈ సాంగ్‌కి ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది ఈ సినిమాలో. సో, అందువల్ల ఈ సినిమాలో పెట్టాలి అని చెప్పి మళ్ళీ రీరైట్ చేయడం జరిగింది. చాలా డేసే తీసుకున్నాను మేడం. సో, ఆయనతో వర్కింగ్ చేయడం అనేది నాకు చాలా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. చాలా నేర్చుకున్నాను కూడా. అంటే నార్మల్‌గా ఒక సాంగ్‌ని ఆహ్, కూర్చొని 1, 2 డేస్‌లో రాసేయడం వేరు. అసలు ఎలా ఏమేం పార్ట్స్ అసలు సాంగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మనం ఈ సాంగ్‌ని ఎందుకు చెప్దాం అనుకుంటున్నాం? కథలో ఈ సాంగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను తెలుసుకోగలిగాను ఈ సాంగ్ రాయడం వల్ల. సో, చాలా హ్యాపీ. అండ్ ఇంకోటేంటంటే ఒక తెలుగు యాక్టర్, తెలుగు హీరోయిన్ వాళ్ళిద్దరికీ కలిసి ఒక సినిమా వస్తుంది. వాళ్ళకి రాయడం అనేది నాకు చాలా హ్యాపీ అనమాట. యాక్చువల్లీ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఉల్లాసంగా సాంగ్ రాశానన్నారు. యూ రైట్ ఇట్ ఫర్ న్యాచురల్ స్టార్ నాని అండ్ అనదర్ న్యాచురల్ స్టార్ ఈస్ లైక్ సిద్ధు. అవును. సో ఇది ఎలా అనిపించింది మీకు? ఈ ఆహ్, కాంబోస్ వెంట వెంటనే రావడం. లేదు మేడం. నేనైతే చాలా అదృష్టం అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే యువతలో చాలా ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోస్ అనమాట. 'నాని' గారు గాని, ఎగ్జాక్ట్‌లీ. 'సిద్ధు' గారు గాని అండ్ అలాగే 'వైష్ణవి' గారు కూడా 'బేబీ' సినిమాతో చాలా మంచి ప్రజాదరణ పొందారు. వాళ్ళకి రాయడం అనేది ఏదైతే ఉందో నా యొక్క స్కిల్‌ని మరింత ఎక్కువ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. అలాగే నేను కూడా ఎంతో కొంత ఈ సినిమాకు ఉపయోగపడ్డాను అని అనుకుంటాను ఈ పాట ద్వారా. ఆల్ ది బెస్ట్ అండి సురేష్ గారు.